ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసు క్రీస్తునామములో అందరికీ వందనాలు. ఈ దినము వర్తమానం కొరకై యేసు ప్రభు ప్రేమ ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినం మన యొక్క వాక్య ధ్యానము లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనమండి. చదువుతాను. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ సందర్భం చూడండి. 22వ వచనంలో, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు బోధించు పట్టణంలోను గ్రామంలోను సంచారం చేయుచును. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందినా? అది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, రక్షణ పొందువారు కొద్దిమందినా ప్రశ్న. అప్పుడు ప్రభు చెప్పే కార్యం ఏంటంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించువారు కొద్దిమందే. అనేకులు ప్రవేశించాలి చూస్తారు కానీ కొద్దిమంది. అంటే రక్షణ అనేటువంటి మార్గము, ఇరుకు మార్గము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి రెండు మార్గాల గురించి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పో ద్వారం వెడల్పును, ఆ ద్వారం విశాలమునై ఉన్నది, దాని ద్వారమున ప్రవేశించు అనేకులు జీవనకు పోవు. ఇరుకు మార్గము దాని సంకుచితమై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. కాబట్టి విశాల మార్గము, ఇరుకు మార్గం. విశాల మార్గమును అనేకులు పోతారు, అయితే దాని ద్వారా ప్రవేశించే వాళ్ళు అనేకులు ఉంటారు, అయితే అది నాశనానికి నడిపించేది. అయితే ఇరుకు ద్వారం అనేటువంటిది అదే రక్షణ ద్వారం, అదే క్రీస్తు యేసు యొక్క ద్వారం, ఆయన ఏర్పరిచిన ద్వారం. ఆయన తన యొక్క శిలువ శ్రమ ద్వారా, త్యాగము ద్వారా, ప్రాణార్పణము ద్వారా ఆయన దేవుని సన్నిధానంలో ఒక మార్గం ఏర్పరిచినాడు. అందుకొరకే నేనే మార్గమును సత్యమును జీవనైటున అంటున్నాడు. కాబట్టి ఈ మార్గము, ఇరుకు మార్గమున ప్రవేశించుతాను, ప్రయాసపడుడి అంటున్నాడు. అది కాబట్టి ఈ దినం మనం చూసేట్టు కొన్ని విషయాలు, 5 విషయాలు. ప్రయాసపడుట. ఏ విషయాల కొరకే మనము ఆత్మీయంగా ప్రయాసపడాలంటే, ఇరుకు మార్గమున అంటే శిలువ మార్గమున అంటే క్రీస్తు మార్గమున వెళ్ళేదానికి ప్రయాసపడాలి. ఆయన రక్షణ మనకు అనుగ్రహించినాడు. అయితే తర్వాత ఈ రక్షణ మార్గం ఎట్లా ఉండదంటే కష్టాలతో, ఇబ్బందులతో, ఇక్కట్లతో కూడినదిగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రయాసపడవలసి అనుకుంటున్నాం దాని కొరకే. ఆ మార్గమున నడుచుకునే దాని కొరకే ప్రయాసపడ. స్ట్రైవింగే దట్ ఈస్ ఏ స్పిరిచువల్ స్ట్రైవింగ్, ఆత్మీయమైన పోరాటము అనేటువంటిది. కాబట్టి మొట్టమొదటిగా ఇరుకు ద్వారమున ప్రవేశించు, రక్షణ మార్గములు ఏ విధంగా నడుచుకుంటారు. రెండవదిగా మొదటి కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాస్తూ మొదటి కొరింథీయులకు 9వ అధ్యాయము 25వ వచనంలో చెప్తాడు, మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయముల్లో మితముగా ఉండును, వారు క్షేమ కిరీటం పొందుటకును, మనమైతే అక్షేమ కిరీటం పొందుటకు మితముగా ఉన్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ యొక్క ఇరుకు ద్వారమును నడుచుకునుట లేక ప్రవేశించుట అనేటువంటి దాన్ని దేనికి పోలుస్తున్నాడంటే ఒక పందెపు రంగానికి పోలుస్తున్నాడు. ఒక పందెపు రంగములో ఆత్మీయ జీవితం అనేటువంటి పందెపు రంగంగా ఉంటుంది. ఈ పందెపు రంగంలో సాధారణంగా ఈ లోకంలో పందెపు రంగంలో పరిగెత్తే వారందరూ బహుమానం పొందాలని పరిగెత్తారు, కానీ కొందరే పొందుతారు. అట్లాగే అనేకులు ఇరుకు ద్వారం ప్రవేశింపాలని ప్రయాసపడతారు, అయితే కొందరే అంటున్నాడు. ఎందుకంటే ఆయన నిర్ణయించిన వారు మాత్రం. అందుకొరకే ఆ విధంగా ఇరుకు ద్వారంలో మనం ఎట్లా పరిగెత్తాలంటే మితముగా ఉండాలి. ప్రతి దాంట్లో అన్ని విషయంలో మితముగా. ఎట్లాగా పందెపు రంగంలో పరిగెత్తేవాడు ఆహారపు అలవాట్లలో, తన యొక్క హెల్త్ హ్యాబిట్స్లో, అన్ని రకమైన అలవాట్లలో మితముగా ఉంటాడు. ఎందుకంటే పరిగెత్తడానికి సిద్ధపడాలి. అదేవిధంగా మనం కూడా ఆత్మీయంగా మనము టు స్ట్రైవ్ అంటే ఆ విధంగా ఉంటూ ప్రయాసపడాలా అనేటువంటి కార్యంగా, అప్పుడే మనము ఆ కిరీటం పొందుతాము అంటున్నాడు. కాబట్టి మన యొక్క పరుగులో మనం ప్రయాసపడవలసి మితముగా. అందుకొరకే ఫిలిప్పీలకు రాసేటప్పుడు కూడా ఏమంటాడంటే అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు, 1:27లో, ఏ విషయమందరూ ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు. సో స్ట్రైవింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గాస్పెల్, పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారు, నేను మిమ్మల్ని కూర్చి వినుడాగున, క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. కాబట్టి ఫిలిప్పీలకు రాస్తూ క్రీస్తు సువార్తకు తగినట్లుగా అంటే ఎట్లా ఉండాలా? ఆ స్వార్థపక్షముగా బెదిరింపులు ఇచ్చినా కూడా బెదరకుండా
వాటి కొరకే శ్రమపడేదానికి సిద్ధ మనసు కలిగిన వారై ఉండాలంటాడు. కాబట్టి శ్రమపడుట దేని కొరకు మరి చూస్తుంటాము, ఆయన స్వార్థ కొరకై మన శ్రమపడుట అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం. కాబట్టి విశ్వాసి శ్రమ పడవలసిన వారు ఉంటారు. అందుకొరకే ఇక్కడ తిరిగి ఇదే మాట చెప్తున్నాడు 3వ అధ్యాయంలో ఫిలిప్పీయులకు 3:14 ఏమంటాడంటే, రైట్, క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవలని నేను గురి ఎద్దకు పరిగెత్తున్నాను, ప్రయాసపడుతున్నాను. మళ్ళీ కాబట్టి మనలో సంపూర్ణ మగవారు ఈ తాత్పర్యం కలిగి ఉండాలా. కాబట్టి మన యొక్క పిలుపు ఎటువంటిది, ఉన్నతమైన పిలుపు కలిగిన వారం. కాబట్టి ఆ పిలుపును పొందేదాని కొరకే మనం దినదినము ప్రయాసపడవలసిన వారిగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి విశ్వాస ప్రయాసం అనేటువంటిది, విశ్వాసుల యొక్క ప్రయాసము అనేటువంటిది ఆత్మీయ జీవితంలో ఎట్లా ఉంటుంది, వంద్యప్రంగములో మరి బహుమానం పొందేటంత వరకు అటువంటి మరి కార్యం. అందుకొరకే కొలసీలకు రాస్తూ కూడా ఇదే మాట చెప్తారు. కొలసీలకు 1వ అధ్యాయము 28-29 వచనాల్లో ఏమంటాడు, ప్రతి మనుషుడు క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము మిమ్మల్ని ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయన్ను ప్రకటించున్నాము. కాబట్టి అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాస్తూ ఏమంటాడంటే, మిమ్మల్ని అందరినీ కూడా మరి క్రీస్తు యేసు యొక్క రక్షణలో సంపూర్ణులుగా చేసి ఆయన జ్ఞానములోను ఆయనకి నీతిలోను మరి నిలబెట్టాలని మీకు బుద్ధి చెప్తూ వస్తుంటున్నాం, బోధిస్తూ వస్తున్నాం. ఎందుకంటే మరి మీలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు తన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచూ ప్రయాసపడుతున్నాను. కాబట్టి ఇక్కడ పోరాటం అంటే ఏం చెప్తాడు, ఆ యొక్క స్వార్థ విషయమై మీరు ఎట్లాగైనా కూడా మరి దేవుని యొక్క నీతి రక్షణలో మరి సంపూర్ణులు కావాలనే విషయంలో నేను ప్రయాసపడుతున్నాను. అంటే తన యొక్క పరిచర్య ద్వారా, ఉపదేశం ద్వారా ప్రయాసం అంటే. కాబట్టి మన ఉపదేశం ద్వారా ప్రయాసపడేట ఇతర ఆత్మల కొరకైన భారం కదా, మరి కొలసీలకు ఉండేటువంటి విశ్వాసుల కొరకే భారం కలిగినాడు. కాబట్టి మీ పశ్చిమగా నేను పోరాడుతున్నాను అంటున్నాడు. అది ఒక పోరాటంగా ఉంటుంది అనమాట. ఈ స్ట్రైవింగ్ ఫర్ దేర్ బెనిఫిట్. కాబట్టి ప్రియమైన సోదరి మన జీవితాల్లో కూడా ఈ పోరాటం అనేటువంటిది, విశ్వాస పోరాటం అనేటువంటిది అది ఆగనిది, అది నిత్యము జరుగుతుండాలి. అందుకొరకే మరి ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం, విశ్వాసమును కర్తవ్యుదాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచు మనం ఎదుట ఉంచబడిన పద్యప్రంగములు ఓపికతో పరిగెత్తదము. ఇట్ నీడ్స్ పేషెన్స్. ఎట్లాగా ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం మీద కుడిపార్చున ఆశీనుడు ఇంటున్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకు, యేసుక్రీస్తు యొక్క సాదృశ్యాన్ని చెప్తుంటున్నాడు. ఆయన మరి ఎట్లాగా విసుగలేదు ఆయన కదా, తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించినాడు. కాబట్టి మీరు కూడా అటు విధంగా సహించాలా అనేటువంటి కార్యాన్ని అందుకొరకే చెప్తాడు, మీరు పాపముతో పోరాడుటలో రక్తం కారణంతగా ఇంకనూ మీరు పోరాడలేదు. యేసుప్రభువు అయితే పాపముతో పోరాడేదాని కొరకై తన రక్తం అంతా కూడా చిందించినాడు. అయితే మనకు ఇంకా అటువంటి పరిస్థితి రాలేదు, అయినా కూడా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆ విధంగా మీరు పోరాటము సాగించాలనేట్టు. కాబట్టి దట్స్ అ స్ట్రైవింగ్ స్పిరిచువల్ అనేటు. కాబట్టి ప్రయాసపడుట, ఆత్మీయంగా ప్రయాసపడుట అనేటువంటి మనం చూసినాం. ఇరుకు మార్గములో ప్రవేశించుటకు. రెండవది చూసినట్లే పంతెపరంగములో పరిగెత్తేటప్పుడు మితముగా ఉండేదాని కొరకే. మూడవది గమనించినట్లయితే అవమానము, నిర్లక్ష్యము మరి ఏర్పడినప్పుడు, అపోజిషన్స్ ఏర్పడినప్పుడు కూడా మనం భయపడకుండా ముందుకు సాగట సువార్తలు. ఐదు చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క పందెపరంగంలో మనకేముంది, బహుమానం పొందినంతగా తర్వాత మరి క్రీస్తు యేసు వైపు చూస్తూ మనం ముందుకు రావాలి. కాబట్టి మన ప్రయాసము, మన పరిచర్య, మన కార్యములను కూడా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగినట్లయితే ఆయన మన విశ్వాసముల కర్త, దాన్ని కొనసాగించేవాడు, ముగించేవాడు ఉంటున్నాడు. కాబట్టి మనం అన్ని విషయాలు ఆయనకు అప్పగించి మనం ప్రయాసపడాల్సిన ఉంటున్నాం.